నమస్తే, ఛానల్ 9కు స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరులో అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. పంచాయతీ ఎన్నికలంటే సీఎంకి భయమెందుకు? అబ్దుల్ అజీజ్. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ నాయకుల ఓటుకు నోటు. జరగనున్న ఎలక్షన్పై ఉపాధ్యాయులకు శిక్షణ. ఊపందుకున్న నామినేషన్ల పర్వం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నెల్లూరులో జెడ్పీ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు అధికారులు మంచి మిత్రులు నాకు ఉన్నారని, నెల్లూరు పాత్రికేయులు అద్భుతంగా పనిచేస్తారని, ఎంత నిఘా వ్యవస్థ ఎన్నికల కమిషన్ కు ఉన్నా పాత్రికేయులు క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్లనే మరిన్ని విషయాలు తెలిసేలా, వెలుగులోకి వచ్చేలా ఉంటాయని, ఎప్పటికప్పుడు పాత్రికేయులు సూచనలు అందించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. డెవలప్మెంట్ వెల్ఫేర్. వెల్కమ్ సార్. మైసెల్ఫ్ హరీష్ సార్. వెల్కమ్ వెళ్ళిపోతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్గా నేను రాష్ట్రం అంతా కూడా విస్తృతంగా పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, స్థానిక పరిస్థితులు ఏంటి, భద్రతా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ మిగతా క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమన్నా ఉన్నాయా, ఇది ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి పర్యటన చేస్తున్నాం. గతంలో అంత విస్తృతంగా పర్యటనలు గతంలో చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు చేయక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి వాస్తవం. వాటి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా మనం కనుక చూసినట్లయితే కోవిడ్ కూడా ఒక సవాలుగా ఉంది నిన్న మొన్నటి దాకా. కానీ పరిస్థితి అదుపులోకి రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. రోజుకు 1200 కేసులు కూడా కోవిడ్ నమోదైన సందర్భాల్లో నుంచి ఇప్పుడు కేవలం 10-15 కేసులకు లోపు కోవిడ్ కేసెస్, ఇంకా 10 కంటే కూడా తక్కువే ఉన్నాయి, డబుల్ డిజిట్స్ కంటే కూడా తక్కువ ఉన్నాయి కొత్త కేసెస్ అని కలెక్టర్ గారు చెప్పడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే సీరో సర్వేలో కూడా జిల్లాలో హెర్డ్ ఇమ్యూనిటీ కూడా 45% హెర్డ్ ఇమ్యూనిటీ రావడం, రోగ నిరోధక శక్తి కూడా వ్యాపించడం మంచిది. నేను కూడా అందుకనే ముందు నుంచి ఎన్నికలు పెట్టడానికి ఇది సరైన అదనుగా కూడా నేను కూడా భావించి ఈ అదనులోనే ఎన్నిక పెడితే బాగుంటుంది అని చెప్పి విస్పష్టంగా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మీరు కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే ఎన్నికలు జరగటం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు అన్ని చోట్ల జరుపుతున్నారు. ఎన్నికలు జరపాలా లేదా అనే విషయాల మీద వాద వివాదాలు మన రాష్ట్రంలో ఉన్నట్లే ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం దాకా కూడా పోయింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఏం చెప్పింది? ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది నిరంతరంగా సాగే ప్రక్రియ, దీన్ని మనం ఆటంకపరచలేము.
ప్రజాస్వామ్య ప్రక్రియను బలపరుస్తూనే మనం చేయవలసిన కార్యక్రమాలు కూడా సమన్వయంతో చేసుకోవాలి అని చెప్పి సూచించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఇప్పుడు డివిజన్ బెంచ్ ఎన్నికలు జరగాలి అన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు సుస్పష్టంగా ఇదే సూచన చేసింది, ఎన్నికలు జరుపుకోండి, కానీ స్థానిక పరిస్థితులను కూడా మదింపు చేసి స్థానిక పరిస్థితులను కూడా చూసుకుని పూర్తి బాధ్యత తీసుకుని చేసుకోండి అని చెప్పారు. ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద పెట్టారు. ఎలక్షన్ కమిషనర్ స్వీకరించింది. ఎలక్షన్ కమిషనర్ ఎడితిరిగి చేయాల్సిన కార్యక్రమం ఇది. వాళ్ళు ఇంకా కూడా అన్నారు, ఎలక్షన్ కమిషన్ని గౌరవించండి అని కూడా అన్నారు. అది ఎవరెవరి విజ్ఞతను బట్టి ఎవరెవరి స్థానిక పరిస్థితిని బట్టి ఉంటాయి. కొంత రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా గౌరవిస్తారు, కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలు ఇచ్చినంత గౌరవం ఉండకపోవచ్చు. అది వేరే సంగతి. అయినా మనం గౌరవాలకి భేషజాలకి పోయి మనం ఉండాల్సిన అవసరం లేదు. మన డ్యూటీ ఏదైతే ఉంటుందో మన పరిధిలో మనం చేసుకోవటం అనేది ముఖ్యం. దీన్ని ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పరిస్థితులు గమనించింది. అనేక రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు కూడా అనేక రాష్ట్రాల్లో జరిగాయి. స్థానిక ఎన్నికలు మొన్న గుజరాత్ రాష్ట్రంలో జరిగింది, అంతకుముందు కర్ణాటకలో జరిగినాయి, కేరళలో జరిగాయి, పక్కన ఉన్న తెలంగాణలో కూడా మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇవన్నీ జరిగిన సంగతి మీకు తెలుసు. అంతకుముందు కూడా మనకు అసెంబ్లీ ఎన్నికలు జరుపుకున్నాం. బీహార్ అసెంబ్లీకి 5 రాష్ట్రాలకి తొందరలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిల్లో తమిళనాడు ఉంది, తర్వాత కేరళ ఉంది, అస్సాం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీలో ఉన్నాయి. అన్ని చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది పరిపాటి ప్రత్యేక పరిస్థితులు ఏమి లేవు. అంచేత ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక ఎజెండాతో ఎన్నికలు జరపడం అనేది కాదు, అన్ని చోట్ల జరిగే సాధారణ పరిస్థితుల్లాగా ఇక్కడ కూడా చూస్తుంది. ఇక్కడ ఉద్యోగులకి వీటికి అనేక రకాల ఛాలెంజెస్ ఉన్నాయి. జిల్లాలో కూడా ఈ ఎన్నికలే ఉద్యోగులకి విధి నిర్వహణలో ఛాలెంజ్. రెవెన్యూ సిబ్బందికి ఉండే ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది మీద కూడా ఉంది. ఎంచేతంటే ఇంతకుముందు 2 విడతల్లో జరిగే ఎన్నికల్ని ప్రజా ఆరోగ్య అవసరాల దృష్ట్యా ఇప్పుడు విధిగా 4 విడతల్లో జరిపించాల్సి వచ్చింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సి వచ్చింది. అంచేత ఎక్కువ భారం ఉద్యోగులు, ముఖ్యంగా పోలీస్ శాఖ, పోలీస్ ఉద్యోగుల మీద పడటం అనేది వాస్తవం. అసలే పని ఒత్తిడిలో ఉన్న డిపార్ట్మెంట్ మీద ఇది అదనపు భారం కూడా పడటం కూడా నిజమైనప్పటికీ దీన్ని మరి విస్మరించలేము. మరి మన విధుల్లో భాగంగా ఇది ఒక ప్రాథమిక విధి అయిపోయింది. అంచేత ఈ ప్రాథమిక విధిని మనం కూడా స్వీకరించి ఉన్న దాంట్లో మనం ఏదైనా వారికి ఇబ్బందికరమైన విపత్కర పరిస్థితులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలతో ఈ ఎన్నికల్ని జయప్రదం చేయాల్సిన ఛాలెంజ్ ఏదైతే ఉందో జిల్లా యంత్రాంగం మీద ఉంది. జిల్లా యంత్రాంగం కూడా చేస్తున్నామని చెప్పడం కూడా సంతోషం. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మంచి సానుకూల సందేశాలు ఇచ్చి ఎన్నికల్లో పాల్గొనటం అని చెప్పడమే కాకుండా ఎన్నికలు నిజాయితీగా నిబద్ధతతో జరుపుతాము అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం. మొట్టమొదటి నుంచి కూడా నెల్లూరు జిల్లా ప్రోగ్రెసివ్ డిస్ట్రిక్ట్. శంకరన్ గారు లాంటి మహానుభావులు కలెక్టర్గా ఉన్న జిల్లా ఇది. చక్కటి అడ్మినిస్ట్రేటివ్ వారసత్వం ఉన్న జిల్లా కూడా ఇది. ఈ ఎన్నికల సంఘానికంటూ ప్రత్యేకమైన ఎజెండా లేదు. మేము ఏకగ్రీవాలు అనే పేరు మీద వస్తున్న కొత్త నినాదాన్ని స్వీకరించదలుచుకోలేదు. గతంలో కూడా ఉండే ఏకగ్రీవాలు, సాధారణ పరిస్థితుల్లో ఉండే ఏకగ్రీవాలని దాని గురించి ఎటువంటి అభ్యంతరం లేదు. అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి, అక్కడున్న సామాజిక పరిస్థితులను బట్టి ఏకగ్రీవాలు సాధారణ స్థాయిలో ఉన్నాయి. కానీ ఇప్పటికే కావలి డివిజన్లో ఉన్న ఏర్పాట్లను మనం కనుక పరిశీలిస్తే 20% వరకు ఉన్న ఏకగ్రీవాలు గణనీయంగా పడిపోయాయి. ఇది ఆశ్చర్యకరమైన పరిస్థితి కాదు. ఇది సమాజంలో వచ్చే మార్పుల్ని ప్రతిబింబిస్తోంది. ప్రతి వాళ్ళు ఈరోజు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అని పోటీ పడటం అనేది శుభ పరిణామం. రాజ్యాంగం కూడా ఇదే కోరుతోంది. అధిక సంఖ్యలో ప్రజలు ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా గతంలో ఉన్నదానికంటే ఎక్కువ శాతం ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజీ పెంచుకోవడం ద్వారా 85% పోలింగ్ పర్సంటేజీ రిజిస్టర్ అయిన జిల్లా కూడా మంది. దానికి తగ్గకుండా ఇంకా ఎక్కువగా సాధిస్తే మంచిదే. గతంలో తగ్గకుండా సాధించాలని నేను కలెక్టర్ గారికి సూచించాను.
అంచేత ఈ కావల్ డివిజన్లో ఉన్నది మిగతా డివిజన్లో ఉన్న ఇండికేటర్ చూస్తే ఒక్కొక్క స్థానానికి 5-6 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుకు కూడా కనీసం 2 సభ్యులు తగ్గకుండా ఉన్నారు. ఇదే వాతావరణం జిల్లాలో అంతా కూడా ప్రతిబింబిస్తుంది. ఏకగ్రీవాలు కనుక శృతి మించి ఏకగ్రీవాల కోసం ఏకగ్రీవాలని చేస్తే అది అధికార వైఫల్యం కింద కూడా వస్తుందని చెప్పి నేను అధికారులందరికీ కూడా సూచించాను. అటువంటి ఏకగ్రీవాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే అసెంబ్లీకి ఏకగ్రీవాలు ఉన్నాయా, పార్లమెంట్కి ఏకగ్రీవాలు ఉన్నాయా, వాటన్నిటికీ పోటీ జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా గ్రామాలకు మాత్రం గ్రామాల్లో ప్రజలందరూ కూడా అరమరికలు లేకుండా కలిసి ఉండాలంటే ఎన్నికల విఘాతం అనే నినాదాన్ని మనం ఎట్లా స్వీకరిస్తాం? ఎన్నికల వల్ల వివాదాలు వస్తాయా? రావు. ఎన్నికలు అనేవి తాత్కాలికంగా పోటీ ఉంటుంది. అయిన తర్వాత గ్రామంలో ప్రజలందరూ కూడా కలిసే ఉంటారు. విభిన్న దృక్పథాల్లో నుంచి వచ్చిన ఏకత్వం అనేదే ప్రజాస్వామ్య పందా అనేది నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను. గ్రామాల్లో ఒక రోడ్డు ఎలా ఉండాలి, బావి ఎక్కడ తవ్వాలో, లేకపోతే ఇంకేదో విషయాల మీద ఏదో ఉన్నా కూడా పెద్ద పెద్ద విషయాల్లో గ్రామస్తులందరూ కూడా ఒకే మాట మీదే ఉంటారు. ఆడపిల్లల చదువు, లేకపోతే దూపుగుంట లాంటి విలేజెస్లో మద్యపాన నిషేధం తక్కువ అనే విషయం మీద గ్రామాలు చక్కగా స్పందించాయి, నైతికతతో స్పందించాయి, ఆదర్శవంతంగా స్పందించాయి. అట్లాగే పర్యావరణాన్ని కాపాడుకోవటం, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కానీ, వాటర్ రిసోర్స్ని కాపాడుకోవటం, వీటన్నిటి మీద గ్రామాలు ఇప్పుడు ఏకభావంతో, ప్రోగ్రెసివ్ దృక్పథంతో, ఒకే ఆలోచనతో ఉంటాయి. సో భిన్నత్వంలో నుంచి ఎప్పుడు ఏకత్వం అనేది మన సంస్కృతి. దీనికోసం మనం ప్రత్యేకంగా మనం ఏమీ అయ్యో గ్రామాలు విడిపోతాయి అని ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఏకగ్రీవాలకి ఇటువంటి ఏకగ్రీవాలు అనేది ఇవి మంచి ఉద్దేశంతో వచ్చిన ఆలోచనలు కావేమో, దురుద్దేశాలతో వచ్చిన ఆలోచనలేమో ఉన్న నేపథ్యంలో నేను ఖచ్చితమైన సూచనలు ఇస్తున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా గతంలో ఉన్న పొరపాట్ల నుంచి నేర్చుకుని ఇంకా పటిష్టంగా ఎన్నికలు జరపాలి. జిల్లాలో యంత్రాంగం అందరూ కూడా, ఎవరైనా సరే, ఏ శాఖ అయినా సరే, ఎక్కడున్నా సరే, అందరూ కూడా సమదృష్టితో సమన్యాయంతో ఒకే రకంగా వెళ్ళాలి. రాజ్యాంగం ఇప్పటికే 73, 74 అధికారుల ద్వారా ఈ స్థానిక సంస్థలని పరిపుష్టి చేసింది. మనకి ఫైనాన్స్ కమిషన్స్ ద్వారా నిధులు నేరుగా వస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు నిధులు నేరుగా వచ్చేవి కాదు స్థానిక సంస్థలకి. ఇప్పుడు నేరుగా ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తున్నాయి. ఎన్నికలు జరిగితేనే నిధులు వస్తున్నాయి. నిధులు ఇచ్చిన నేపథ్యంలో మనం స్థానిక సంస్థలు కోరుకునేది ఏంటంటే జవసత్వాలు గల జవాబుదారీతనంతో పనిచేసే నాయకత్వం. ఆ నాయకత్వం కోసం మనం కృషి చేస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ సజావైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వేచ్ఛగా అందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవటం, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం అనేది మనవి చేస్తా ఉన్నా. చివరిగా నేను కూడా ఈ జిల్లాలో ట్రైనింగ్ అయిన జిల్లా. నేను 1983 సంవత్సరంలో నేను నెల్లూరు జిల్లాలో ట్రైనీగా నా జీవితం ప్రారంభించాను. పేడూరు గ్రామంలో నేను విలేజ్ ట్రైనింగ్ చేసి కర్ణం గారింట్లో భోజనం చేస్తూ 4 రోజుల పాటు విలేజ్ ట్రైనింగ్ చేసిన ఆ సంస్కృతి ఉండేది. అట్లా సబ్ కలెక్టర్స్ని వెళ్ళి పంపించేవారు. వాళ్ళు కర్ణం గారే ఆయనకి ఆతిథ్యం ఇచ్చేవాడు. నాకు కూడా అంతే. గూడూరు జిల్లాలో నేను సబ్ డివిజన్లో ఉన్నాను. మా కలెక్టర్ గారు అప్పట్లో సుజాతారావు గారు శంకరన్ గారి ఆదర్శంతో రోజుకు 16 గంటలు తక్కువగా పనిచేసే మనిషి ఆవిడకి వేరే ఇది లేకుండా ప్రజలే తన కుటుంబం కింద పనిచేసిన వ్యక్తి. నెల్లూరు జిల్లాలో మహాపాత్ర గారు అయితే రుజు ప్రవర్తన, రూల్ ఆఫ్ లాకి ప్రతీకగా ఉండేవారు. ఏ ఒక్క విషయంలోనూ ఆయన తప్పు ఉండేది కాదు. మహాపాత్ర గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పెద్దలు ఎంత బలమైన వారు ఉన్నా కూడా ఎవరు కూడా మహాపాత్ర గారి నిర్ణయం తప్పు అని చెప్పి ఏళ్ళు పెట్టి చూపలేనంత విశిష్టంగా ఆయన రుజు ప్రవర్తనతో, రూల్ ఆఫ్ లాతో ఉండేవారు. అది ఆ సంస్కృతి నుంచి పెరిగిన వాళ్ళం, ఆ సంస్కృతి నేర్చుకున్న వాళ్ళం. అందుకనే నేను 40 సంవత్సరాలు అయిపోతుంది. రేపు మార్చితో నాకు ప్రభుత్వంతో ఉన్న చిన్నపాటి అనుబంధం కూడా పూర్తవుతుంది. ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు
ఏ వివాదాల్లోకి చిక్కుకోలేదు, ఏ సందర్భంలోనూ వెళ్ళలేదు, ఏ రాజకీయ పార్టీలని ఏ వ్యక్తిని అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎప్పుడు విమర్శ కానీ ఎప్పుడు కానీ తోలునాటం కానీ చేయబోను. అటువంటి సంస్కారం నా ఒంట్లో లేదు. ఈ జిల్లా నేర్పలేదు మాకు అలాంటి సంస్కృతి. ఈ జిల్లాలో నుంచి మేము నేర్చుకున్న సంస్కృతి అదే. ఈ జిల్లాలో ఆ రోజుల్లో ఉన్న శాసనసభ్యులు లాంటి వాళ్ళు, అప్పట్లో ఉన్నవారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తుకి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థానాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా అదే ఆప్యాయతని అదే ప్రేమని మాకు పంపించేవారు. ఇప్పటికీ వాళ్ళకి మాకు అనుబంధాలు అలా కొనసాగుతున్నాయి, మానవ సంబంధాలు. అటువంటి జిల్లా ఇది. ఎన్నికల కమిషన్కి విస్తృత అధికారాలు ఉన్నమాట వాస్తవమే. ఎందుకున్నాయి విస్తృత అధికారాలు? నాకున్న పరిధి చిన్న పరిధి. నా పరిధిలో ఉన్న ఎన్నికలు పెట్టుకోవటం వరకే ఈ విస్తృత అధికారాలు ఉపయోగించుకోవాలి. నేను నా పరిధి దాటి ఏ రోజు ప్రవర్తించలేదు, ప్రవర్తించను కూడా. నాకున్న అధికారాలు కూడా నా పరిధిలో రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికలు సజావుగా, చక్కగా, పారదర్శకంగా, క్రమ పద్ధతుల్లో జరపడం వరకే నా బాధ్యత. నా బాధ్యతలు దాటి ఇతర వ్యవస్థల్లోకి, ఇతర బాధ్యతల్లోకి, ఇతర వాటిల్లోకి వెళ్ళటం అనేది రాజ్యాంగం కల్పించలేదు. రాజ్యాంగం కల్పించలేని విషయాల్లో మేము జోక్యం చేసుకోము. ఇతర వ్యవస్థల్లో, ఇతర దీంతో మాకు సంబంధం ఉండదు. రాజకీయ పార్టీలందరినీ రాగద్వేషాలకు అతీతంగా సమభావంతో చూస్తాం. అన్ని రాజకీయ పార్టీలని, రాజకీయ పార్టీలకు చెందిన అందరూ పెద్దల్ని, ఎవరైనా సరే వాళ్ళందరినీ గౌరవంతో, ఆదరభావంతో చూస్తాం. అది నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకున్న సంస్కృతి. ఇదే సంస్కృతిని మేము పాటిస్తున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో నమ్మకం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం కొత్త నిఘా కూడా వ్యవస్థ కూడా ఏర్పాటు చేశాం. ఇది స్వశక్తితో ఏర్పడుతుంది ఈ వాచ్ అని. నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి, సబ్ డివిజనల్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, దీన్ని వినియోగంలోకి తీసుకురండి. దీన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఎక్కడైనా ఏదైనా సరే సందేహాలు, కంప్లైంట్స్ కనుక ఉన్నట్లయితే ఈ వ్యవస్థ ద్వారా బహిర్గతం అవుతాయి. అయినప్పుడు దీనికి మళ్ళీ మనం ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడమే కాకుండా సమాధానంతో మీరు సంతృప్తి చెందారా అన్న విషయాన్ని కూడా వారి దగ్గర నుంచి మేము స్వీకరించబోతున్నాము. అందుకని ఈ నిఘా వ్యవస్థ ఏవైతే ఉంటుందో దీన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకురామని చెప్పి ప్రత్యేకంగా కోరుతాము. ఏది నిఘా వ్యవస్థ ఇది ఉన్నప్పటికీ ఏదైనా సరే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి ప్రత్యామ్నాయం కాదు. గ్రామాల్లోనూ ఊడమూసుకుని బలపడిన వ్యవస్థ మన మీడియా. ఇటువంటి విశిష్ట వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు బహిర్గతం అవుతున్నాయి. జిల్లా స్థాయిలో ఉండే సీనియర్ పాత్రికేయులు వాళ్ళకున్న అపారమైన అనుభవంతో చూసిన దీంతో తులనాత్మకంగా, గుణాత్మకంగా, క్రియాత్మకంగా చేసే సూచనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి సూచనలు. అవి జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగ ధోరణిని, వీటన్నిటినీ పటిష్టపరుస్తుంటాయి. అంచేత ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకంగా ప్రెస్తో చక్కటి సంబంధ బాంధవ్యాలు ప్రత్యక్షంగా కానీ ఎప్పుడూ ఉన్నాయి. అటువంటి సంబంధాలని విస్తృతపరచాలని మేము కోరుకుంటున్నాం. మీరు బలపడితే మీ ద్వారా వచ్చే సూచనల ద్వారా మేము చేసే కార్యక్రమం ఇంకా ఎక్కువగా రుజువు ప్రవర్తనతో ఇంకా చక్కగా, పద్ధతిగా, పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. దీన్నే చాలామంది పెద్దలు, మార్షల్ మెక్లూహన్ ఎప్పుడూ అంటుండేవారు, ఎక్కడైతే ప్రెస్ బలంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ బలపడుతుంది అని. ఇది మంచి సంకేతం ప్రజాస్వామ్యం బలపడటానికి, హితవుగా ఉండటానికి అని చెప్తూ ఆయన మీడియా ఈజ్ ద మెసేజ్ అనేవారు ఆయన. అంచేత ఈ సందర్భంగా నేను ఈ నెల్లూరు జిల్లా పర్యటించటం, ఇక్కడ ఏర్పాట్ల స్థాయి చూడటం, యువ అధికారులు వీళ్ళందరితో కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎంత అంకితభావంతో కష్టపడి పనిచేస్తూ ఎన్నికల్ని పారదర్శకంగా, క్రమ పద్ధతిలో చేయాలి అనే వాళ్ళ దృఢ సంకల్పాన్ని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి నాయకత్వంలో చేయడం చాలా సంతోషదాయకం అని చెప్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, ఇంకో జిల్లాకు వెళ్ళాలి కాబట్టి మరొకసారి కలిసినప్పుడు విషయాలు మరొకసారి మాట్లాడదాం అని చెప్పి సెలవు దానికి మద్దతుగా వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, ఆవాజ్ 24 గంటల నిరాహార దీక్షను చేపట్టాయి. ఈ 24 గంటల నిరాహార దీక్షను రాష్ట్ర రైతు సంఘ ఉపాధ్యక్షుడు వి శ్రీనివాసులు వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. ఐద్వా నగర కమిటీ సభ్యులు సుబ్బమ్మ గారు చూసిచ్చి విరమింపజేస్తారు. వి శ్రీనివాసరావు గారు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రమణ గారికి కోటిరెడ్డి గారు చూసిచ్చి విరమింపజేస్తారు. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ యు ప్రసాద్ గారికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మోలో రమేష్, ఆవాజు మాదాల వెంకటేశ్వర గారు డివైఎఫ్ఐ నగర కమిటీ సభ్యులు కుమార్ గారికి మన దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా 24 గంటలు యువజన విద్యార్థి మైనారిటీ సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు నాయకులు దీక్షలు చేశారు. ఈ దీక్షల విరమణ అనేది ఉద్యమ విరమణ కాదు, ఉద్యమం తీవ్రతరం అవుతుంది రాబోయే రోజుల్లో. ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని పరిష్కరించడానికి బదులు కేంద్ర ప్రభుత్వం మోడీ మరింత నిర్బంధాన్ని రైతుల మీద వాళ్ళని ఆకలితో మార్చి చంపాలనే ఒక కనీస మానవత్వం కూడా లేకుండా నీళ్లు, కరెంటు అన్నీ కట్ చేసి వాహనాలను పోనివ్వకుండా ఇంటర్నెట్ కట్ చేసి ఒక బహిరంగ జైల్లాగా ఢిల్లీ పరిసరాలని వాళ్ళ సరిహద్దు ప్రాంతాలని చేశారు. ఇది చాలా అమానుష్యం, అప్రజాస్వామికం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం. తక్షణం ఈ నిరంకుశ పద్ధతులని, ఈ అణిచివేత పద్ధతులని ఉపసంహరించుకొని వెంటనే రైతు సంఘాలతో చర్చలు చేయాలి. ఈ 4 చట్టాలని ఉపసంహరించుకొని రైతులు కోరుతున్నట్టుగా గిట్టుబాటు ధరల చట్టం గ్యారెంటీ చేసేటువంటి చట్టాన్ని తీసుకురావాలి. వీళ్ళకి మద్దతు ఇస్తున్నారనేటువంటి పేరుతోటి ఈరోజు అంతర్జాతీయంగా వెల్లువెత్తుతున్నటువంటి సంఘీభావాన్ని చూసి ఓర్చుకోలేక గవర్నమెంటు ఒత్తిడి చేసి ఈ సినిమా యాక్టర్లని, క్రికెటర్లని రంగంలోకి దించి వాళ్ళ చేత ప్రకటనలు ఇప్పించడం అనేది సిగ్గు చేయటమైనటువంటి విషయం. ఈ దేశం ఐక్యంగా ఉండాలి, ఈ దేశ సార్వభౌమత్వం కాపాడాలనంటే విదేశీ కంపెనీలు, విదేశీ పెట్టుబడులు రాకుండా ఈ దేశ ప్రజలను కాపాడాలి తప్ప వ్యవసాయ రంగాన్ని విదేశీ కంపెనీలకు ఆర్థిక కర్పూరంలాగా అప్పచెప్పి స్వదేశీ గురించి మాట్లాడటం అనేది అవమానకరమైన విషయం. అందుకని ఈ చట్టాలకు వ్యతిరేకంగా 6వ తేదీ జాతీయ స్థాయిలో రహదారుల దిగ్బంధనం పిలుపునిచ్చే రైతు సంఘాలు. ఈ 6వ తేదీ రహదారుల దిగ్బంధనాన్ని జయప్రదం చేయాలని వాడవాడలా దీన్ని పాల్గొనాలి. రైతులు, ఇతర కార్మికులు, అన్ని వర్గాల ప్రజానీకం మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ భాస్కర్ భూషణ్ ను టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, సిటీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారు. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు వైసీపీ నాయకులు అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయనకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడారు. నమస్కారం సార్. జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కుమారులు వచ్చారు. అలాగనే మా నాయకులు అందరితో కానీ ఆయనతో కలవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ ఎవరైతే రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ ఆఫీసర్సే అధికార పార్టీ తొత్తులుగా మారిపోతున్నారు, బయాస్డ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు చేసేది యునానిమస్లు చేయడానికి వీళ్ళే ప్రక్రియగా మారుతున్నారు, వీళ్ళే వాళ్ళని పిలిచి బెదిరించే పరిస్థితికి వచ్చున్నారు. కావలి చూస్తే ఘోరంగా ఉంది. పంచాయతీలు అన్నిట్లో రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళే పోయి పంచాయతీ చేస్తున్నారు. మీరు ఒప్పుకోండి, మీకు అది ఇస్తారు ఇది ఇస్తారు అని చెప్పి, యునానిమస్ కాండి అని చెప్పి. మేము కోరేది ఒకటే, పంచాయతీ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నంత సంతోషంగా దేశంలో ఎక్కడా లేరంటున్నారు. అందరూ సంతోషంతో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఓట్లు వేయించుకోవడానికి మీకు బాధ ఏంది? ఎన్నికలు జరిగితే మీకు బాధ ఏంది? ఎందుకు మీరు అందరినీ విత్డ్రాల్ చేయాలని దౌర్జన్యాలు చేస్తున్నారు? కొంతమంది వ్యాపారం చేస్తుంటే చిరు వ్యాపారస్తులు వాళ్ళ ఉదాహరణకి పురుణిలో ఫెర్టిలైజర్ షాప్ ఉంటే ఫెర్టిలైజర్ షాప్ పైన రేట్ చేయిస్తారు, వాడిని మూయిస్తారు. ఇంకో దగ్గర ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పొలాలకు పోతారు, వాళ్ళ ఇండ్లకు పోతారు, వాళ్ళ అంగళ్ళకు పోయి వాళ్ళని మూయమంటారు. ఏంది ఇంత దౌర్జన్యం? ఈ 151 మంది ఎమ్మెల్యేలను చూస్తే అంతా మీకు పొగురు వచ్చేస్తే అట్ట. మీకు దానం ఇచ్చింది ప్రజలు, బాగా చేస్తే మళ్ళా ఇస్తారు మీకు. మీరు బాగా పాలన చేయండి, మళ్ళా మీ సత్తా ఏందో ఈ ఎన్నికల్లో చూపించుకోండి. యునానిమస్లు ఏందండి? యునానిమస్లు జరుగుతాయి. యునానిమస్లు ఎక్కడైనా పెద్ద మనుషులు ఉండి ఊరిలో ఆ ఊరికి సేవ చేసిన వాళ్ళు లేదా ఆ ఊరికి సేవ చేసే వాళ్ళు ఉంటే ఆ ఊరోళ్ళే పెట్టుకుంటారు. మీరేంది పోయి అందరినీ యునానిమస్ చేయమని చెప్పేది, విత్డ్రా చేయమని చెప్పేది ఏంటిది? ప్రత్యేకంగా కావలి, ఉదయగిరి ఇది ఘోరంగా ఉందండి. పోలీసు వాళ్ళకి కానీ మళ్ళా చెప్తున్నాం మేము, మీరంటే శత్రుత్వం లేదు, ఏం లేదు, అన్బయాస్గా చేయండి. మీరు ఇట్నే చేస్తే మాత్రం వ్యక్తిగతంగా మీ పైన కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. మీ ఉద్యోగాలకు మీరు ఆటంకం తెచ్చుకోవద్దు. అదేవిధంగా ఇటు వస్తే మన సర్వేపల్లి కానీ ఇదే పోలీస్ ఇన్స్పెక్టర్స్ ఏందండి? మీకేంది ఇంట్రెస్ట్? ఏంది యునానిమస్లు చేసే ఇంట్రెస్ట్ ఏంది? మీకేంది? ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, మీకేంది? మీరు చేయాల్సిన పని చేయండి. ఈ అన్ని రాజకీయాల్లో తల ఎక్కువ దూర్చుకోవద్దు, ఇది కరెక్ట్ కాదు. మేము చాలా సీరియస్గా చెప్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసిన సపోర్ట్ చేసిన వాళ్ళు జోలికి వస్తే మాత్రం బాగుండదు, ఇది కరెక్ట్ కాదు. అందుకోసమే ఎస్పీ గారికి ముందస్తు మేము చెప్పడం జరిగింది. లా అండ్ ఆర్డర్ అబైడ్ చేసి మేము లా అండ్ ఆర్డర్ పరిధులు దాటకుండా చేయండి ఎలక్షన్ అని రోజు చంద్రబాబు నాయుడు గారు మాకు అదే పని. మీరు ఎవరు కానీ అతిక్రమించవద్దు, మొత్తం ప్రశాంతంగా జరిగేటట్టు చూడండి, ప్రజల్ని కానీ కాపాడండి, మనకు ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళని కాపాడుకోండి అని చెప్పడం మీరు చూశారు. అచ్చెన్నాయుడు గారిని ఎలాగ అరెస్ట్ చేశారు? వాళ్ళ బంధువుల అబ్బాయితో మాట్లాడి దీనికన్నా ఘోరం ఎక్కడైనా ఉందండి? దీనికన్నా ఘోరం. అచ్చెన్నాయుడిని ఏంది అసలు? మీరు చంపేదలుచుకుంటున్నారా మనుషుల్ని, నాయకుల్ని? తెలుగుదేశం పార్టీ లేకుండా చేసేద్దాం అనుకుంటున్నారా? మీకు సాధ్యమవుద్దా? ఈ భూమి పైన ఎవరికి కానీ సాధ్యమవుద్దా? మీకు ఉండే సమయం ఇంకొక సంవత్సరం. ఎందుకు ఒక పార్టీకి అధ్యక్షుడిని తీసుకెళ్ళి వాళ్ళ బంధువుతో మాట్లాడి ప్రెషర్ ఏం లేదు, అరే ఒక దగ్గర ఉండే వాళ్ళమి, మీకు ఇష్టం ఉంటే రా, ఏదో నీకు గతంలో మా వల్ల మంచి జరగలేదు, ఏమి ఇబ్బంది పడబాక, మంచి రోజులు వస్తాయి, ఒక దగ్గర ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు, బలవంతం లేదు, ఉంటే బాగుంటుందని చెప్పాను అని చెప్తుంటే దానిపైన మీరు 307లు పెట్టేది ఏందండి? అటెంప్టివ్ మర్డర్లు పెట్టేది ఏంది? మొన్న పిల్లకాయలు పోయి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర టీఎన్ఎస్ఎఫ్ పిల్లకలు పోయి మాట్లాడడానికి జీవో 77 తీసుకువచ్చి పిల్లలకి హాస్టల్ ఫీజులు, పీజీలు చదువుకోవడానికి ఫీజులు తీసేస్తే పిల్లలకి ఎక్కడ చదువు లేకుండా పోతుంది అని చెప్పి పోతే రేప్ కేసులు పెడతారు మీరు. ఏమి ఇంత దిగజారిపోయారు? పోలీస్ అంటే మాకు రక్షణ ఇవ్వాలి, ప్రజలకు రక్షణ ఇచ్చే పోలీసు ఇట్ అయిపోతే అంటది. ఇది కరెక్ట్ కాదు. ఇది మళ్ళా పట్టాభి పైన దాడులు, పట్టాభిని మళ్ళీ అరెస్ట్ చేయడం, దండం అయినా జగన్మోహన్ రెడ్డి నీ పాలనకి దండం. ప్రజలు చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. జరగనున్న స్థానిక పంచాయతీ ఎలక్షన్స్ పై బుచ్చిరెడ్డిపాలెంలోని స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వరరావు, ఎంపీడీఓ నరసింహారావు,
ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న అనుమానాలను తీర్చేందుకు ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ విధంగా తీసుకొచ్చి దీనికి మనకి లాక్ చేసేస్తాము. తర్వాత బటన్స్ ప్యాకేజ్ మనం ఇది అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ తీసేసి దీన్ని పక్కనేసి క్లాత్ మనం పెట్టేస్తే అది క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా బ్యాలెట్ బాక్స్ పనిచేస్తుంది లేదండి. మనం పోయినటువంటి మనకి లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు మనం దీన్ని తిప్పుకొని ఈ విధంగా వస్తుంది సార్. తర్వాత మనం వేసేసిన తర్వాత మనం ఈ బాక్స్ కూడా మనం అక్కడైతే తెలుసు. బట్ ఇంకోసారి ప్రాక్టీస్ మామూలు వైట్ పేపర్ తీసుకుని ఒక నెంబర్ వేసి దాన్ని ఆ నెంబర్ పైకి చేసుకోండి. థ్యాంక్ యూ. ఎన్నికలు 2021కి సంబంధించి ఈరోజు మనకి ఇక్కడ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన మండల పరిషత్ స్పెషలిస్ట్ గారు శ్రీ కోటేశ్వరరావు గారిని, అలాగే మనకి ఇక్కడ ఉన్న ఎంఈఓ గారిని, అలాగే మన టీఓడీస్ మనకి ఇచ్చేస్తూ, అలాగే మీ అందరికీ పాత్రికేయ సోదరులు ప్రతి ఒక్కరికి నమస్కారం. ముఖ్యంగా మనకి రేపు మనది ఫోర్త్ ఫేజ్ లో మనకి ఎలక్షన్ జరగబోతుంది మన నెల్లూరు డివిజన్. దానికి సంబంధించి ఈరోజు మన ముస్లింపాలెం అందరూ టీచర్స్ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి శిక్షణ ఎలాగా ఆ యొక్క పోలీస్ స్టేషన్ లో మనం చేయాల్సిన విధులు ఏంటి అనే దాని మీద కూడా మన టీఓటీస్ చక్కగా వివరిస్తారు. కాబట్టి కొంచెం దయతో శ్రద్ధగా విని మనకి పోలీస్ స్టేషన్లో ఏ సమస్య రాకుండా మీరందరూ కూడా మీరు మాకు సహకరించి మన మండలానికి మంచి పేరు తెస్తారని, ఎక్కడ ఎలాంటి చిన్న సమయంలో కూడా జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటారని నేను కోరుతున్నాను. ముఖ్యంగా దాంట్లో మనకి మీకు మొత్తం మెటీరియల్ అనేది ఎక్కువ బుక్స్ ఇచ్చినా కానీ మీకు ఇబ్బందిగా ఉంటుంది చదవాలంటే. దానికోసం మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మణీంద్ర గారు కూడా ఇది ఒక చిన్న బ్రీఫ్గా మీకు ఈ ఒక క్వశ్చనర్ లాగా చెక్ లిస్ట్ లాగా మీకు తయారు చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఇంకొక దాంట్లో సప్లై చేస్తాము. దాన్ని కూడా మీరు క్షుణ్ణంగా ఇంటికి వెళ్ళి చదువుకొని మిమ్మల్ని మరి ఇక్కడ ఉంచొచ్చు, లేదంటే వేరే మండలాలకు కూడా పోయింది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది రెగ్యులర్గా ఈరోజు మనకి జరగబో పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనకి బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 21వ తారీఖున పోలింగ్ ఉంటుంది. 10వ తారీఖు నుండి నామినేషన్ స్వీకరణ. అలాగే దాంట్లో భాగంగా ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అందరూ పీఓస్, ఏపీఓస్, టీచర్స్కి ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ క్లాసులో ముఖ్యంగా వారు యొక్క పోలింగ్ స్టేషన్లో ఏమైతే విధులు నిర్వహించాలో అవన్నీ కూడా వారికి బ్రీఫ్గా నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా జాగ్రత్తగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించి వ్యక్తులతో కానీ ఈ ఇతరత్వంతో కానీ మాట్లాడడం అవన్నీ చేయకూడదని కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ స్టేజ్ 2 ఎలక్షన్ ఆఫీసర్, అలాగే ఎంఆర్ఓ గారు, నేను, మన స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరిని అడిగినా కూడా ఆ డౌట్స్ కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వారికి బ్రీఫ్గా కూడా ఇది మన వారు ఏం చేయాలనేది పోలింగ్ స్టేషన్లో కూడా వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమాచారం ఇచ్చి ఈ యొక్క ఎలక్షన్స్ని పగడబందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా వారికి ఆదేశాలు ఇస్తూ మేము కూడా అన్ని చర్యలు కూడా తీసుకుని ఎలక్షన్కి అంతా సిద్ధంగా ఉండడం జరిగింది. మండలంలో 270 మందికి శిక్షణ ఇస్తున్నాం. మొదట మార్నింగ్ సెషన్లో సగం మందికి, ఈవినింగ్ సెషన్లో సగం మందికి టీచర్స్ అందరికి కూడా పీఓస్ అండ్ ఏపీఓస్గా వాళ్ళందరికి కూడా పీఓటీస్ శిక్షణ ఇవ్వటం ప్రారంభించాం. అలాగే శిక్షణలో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈ ఉపయోగించుకొని ఏదేమైనా అనుమానాలు ఏమి లేకుండా అవన్నీ కూడా వాళ్ళ అనుమానాలను కూడా నివృత్తి చేయడానికి పీఓటీస్, అలాగే బ్యాలెట్ బాక్సుల్ని ఎలా ఓపెన్ చేయటం, ఎలా క్లోజ్ చేయటం అనేది కూడా దాని మీద కూడా శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా
ఈ మండలంలో శిక్షణ పొందినప్పటికీ వీళ్ళు వాళ్ళ నివాసాన్ని బట్టి వాళ్ళు పనిచేసే ప్రాంతాన్ని బట్టి వేరే మండలంలో వేరే నియోజకవర్గానికి అలాట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా సరిగా శిక్షణ పొందితే మీరు అక్కడ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే శిక్షణ ఇప్పుడు తీసుకుంటున్నారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకొని ఎలక్షన్ బాగా జరపాల్సిందిగా వాళ్ళందరికీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శిక్షణ పొందితే రేపు మనం ఎలక్షన్ బాగా చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా శిక్షణ ట్రైనింగ్ పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శిలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు దగ్గరుండి అభ్యర్థుల చేత నామినేషన్లు వేయిస్తున్నారు. 5 మండలాల్లో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇరు పార్టీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పోయిందని దర్శి మండలంలో దాఖలవుతున్న నామినేషన్లు బట్టి అర్థమవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మెచ్చి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభివృద్ధి నచ్చి పార్టీలో చేరుతున్నామని మాడుగుల గ్రామంలో యాదవులు, బీసీలు, కమ్మ సామాజిక వర్గాలు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇట్లా సైడ్ నుంచి రండి. నాటికొండ లచ్చయ్య గారు, దాచినేని గణపిచ్చి గారు, మాజీ దాచినేని హనుమంతరావు గారు, నలబోతు అచ్చయ్య గారు, సంకుల కృష్ణ గారు, జయరెడ్డి లక్ష్మయ్య గారు, హనుమంతరావు గారు, జయరెడ్డి శ్రీని గారు, యాగంటి అచ్చయ్య గారు, యాగంటి శ్రీని గారు, నెల్లూరు జిల్లా కావలి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ఓటర్లను నగదు, మందుతో ప్రలోభపెట్టి ఓట్లు పొందాలని బీజేపీ నాయకుల ఎత్తులను ఓటర్లే చిత్తు కాగితంతో సమానంగా చూసి వారిచ్చిన నగదును వీఆర్ఓకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ మేరకు వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 3పై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించామని డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. కావలి మండలంలో అడిలక్ష్మీపురం అనే విలేజ్ ఉంది. ఆ విలేజ్లో సుమారుగా ఒక 25 గిరిజన హౌస్ ఉన్నాయి. గిరిజనులు వాళ్ళందరూ కూడా రకరకాల చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి మద్దూరు రవి, గొల్లపల్లి లక్ష్మణ నారాయణ, బూచి మాలాద్రి అనేవాళ్ళు 3 వెళ్ళి వీళ్ళు ఆ ప్రలోభ పెట్టి వాళ్ళని రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో చలమశర్ల సర్పంచ్ ఎలక్షన్కి ఇది హ్యామ్లెట్ విలేజ్, ఇదే సర్పంచ్. దీనికి లక్ష్మీపురం అడవికి జరిగే ఎలక్షన్లో మీరందరూ కూడా మాకు ఓట్లు వేయండి, మీకు మేము డబ్బులు ఇస్తామని చెప్పి అందరికి కలిపి 5,000 లెక్కన 1,24,000 ఇచ్చి
మళ్ళీ ఒక 1,10,000 తీసుకుని వెళ్ళిపోయారట రిటర్న్. మొత్తం 25,000 ఉంటుంది, 1,25,000 ఇచ్చారు. 1,000 రూపాయలు వెనక్కి తీసుకుని 1,24,000 వాళ్ళకి ఇచ్చి ఈ ముగ్గురు పంచి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తీసుకున్న తర్వాత ఎక్స్ సర్పంచ్ అయినటువంటి చలమచర్ల చిన్న బంగారమ్మ అనే ఆమె లేదు ఆ రోజు. ఆ మరుసటి రోజు వచ్చింది. వచ్చినాక వీళ్ళందరూ చెప్పారు, ఇట్లా వచ్చి డబ్బులు ఇచ్చేళ్ళారు, మాకు డబ్బులు పంచారు, ఓట్లు వేయమన్నారు, ఓట్లు వేయడానికి మేము డబ్బులు తీసుకున్నాము, మరి ఏం చేయమంటారు అని ఆమెను అడిగారు. మా పెద్ద ఆమె కదా ఎక్స్ సర్పంచ్, ఆమెను అడిగితే తప్పది, మనకు డబ్బులు తీసుకోవద్దు, డబ్బులు వద్దు, మనకి ఇచ్చేద్దాం రిటర్న్ అని చెప్పి ఆమె డిసైడ్ చేసుకుని వెంటనే ఎవరైతే డబ్బులు ఇచ్చారో రవి, ఈ లక్ష్మీనారాయణ, మాగాద్రి ముగ్గురిని, అయ్యా మేము డబ్బులు తీసుకోము, మాకు వద్దు, మా వాళ్ళు తెలియ తీసుకున్నారు, నాకు నేను ఈరోజు నేను లేను, ఈరోజు వచ్చాను ఊరి నుంచి అంటే. ఇది 30వ తారీఖున తీసుకున్నారు డబ్బులు. 1వ తారీఖున వీళ్ళ కబురు చేసింది, వచ్చి తీసుకోండి డబ్బులు, మా వద్దు డబ్బులు, మీ డబ్బులు మాకు అవసరం లేదు, తీసుకోండి అని. వీళ్ళు తీసుకోలేదు. వద్దు ఉంచండి, కావాలంటే ఇంకా మీకు ఏమన్నాండి ఇంకా ఎక్కువ ఇస్తాము అని చెప్పడం జరిగింది. వద్దండి, మా డబ్బులు వద్దు, మేము మీ డబ్బులు మీరు తీసుకోండి, మా డబ్బులు అవసరం లేదు, ఎక్కువ కూడా అవసరం లేదు, మేము మా ఇష్టమైన వాళ్ళు ఓట్లు వేసుకుంటాము, మీ దగ్గర తీసుకున్న కానీ మాకు ఇబ్బంది ఉంది, తీసుకోమని చెప్పిన తర్వాత ఎంతకీ తీసుకోపోయేటప్పటికి ఈరోజు ఫస్ట్ వాళ్ళు మీడియాకి ఇన్ఫామ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ మీడియాకి చెప్పి, అయ్యా మా దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చారు మాకు, వాళ్ళు తీసుకోవట్లేదని మీడియాకి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఆ విషయం తెలిసి చలమచర్ల వీఆర్ఓ గారు అయినటువంటి పెరుమాళ్ళ సుధాకర్ గారు వీఆర్ఓ గారికి తెలిసి వీఆర్ఓ గారు అక్కడికి వెళ్ళి వీళ్ళ దగ్గర వాళ్ళు విచారించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ ఇచ్చారు వీఆర్ఓ గారికి. స్టేట్మెంటు ఆ క్యాష్ను కూడా సీజ్ చేశారు. అంటే క్యాష్ను కూడా 1,24,000 కూడా సీజ్ చేసి ఈ విషయాన్ని ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి చెప్పడం జరిగింది. ఇట్లా జరిగింది, ఇట్లా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్తే అదే విషయం తెలిసి ఇమీడియట్లీగా ఎస్ఐ గారికి కబురు చేయటం, ఎస్ఐ గారు తెలియజేయటం. ఎస్ఐ గారు ప్రతాప్ ఎస్ఐ గారు కూడా ఆ విలేజ్కి వెళ్ళారు. వెళ్తే ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న గిరిజన కుటుంబాలందరూ కూడా మా డబ్బులు ఇచ్చారు, మా డబ్బుల్ని ఇదిగో మీ సమక్షంలో, మీడియా సమక్షంలో వీఆర్ఓ గారికి ఇస్తున్నామని వీఆర్ గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వీఆర్ఓ గారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు ఈ డబ్బుల్ని కంప్లైంట్ ఇచ్చారు. సుధాకర్ గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా జరిగిందండి, ఇది జరిగింది, దీని మీద మీరు విచారించి యాక్షన్ తీసుకోండి, ఈ డబ్బుల్ని అయితే మేము సీజ్ చేస్తున్నాం, సీజ్ చేసి ఎండి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం డబ్బులు 1,24,000 రూపాయలని అని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ ముగ్గురు అయితే ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్నారు. రవి, లక్ష్మీనారాయణ వాళ్ళది ముగ్గురు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ కేసు రిజిస్టర్ చేస్తున్నాం, నమోదు చేస్తున్నాం. కేసు నమోదు చేసి తప్పకుండా ఏ పార్టీ చెప్పారు? బీజేపీ పార్టీ అని చెప్పారంట. చెప్పడం బీజేపీ పార్టీ అని చెప్పి ముగ్గురు బీజేపీ వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చారని చెప్పారు. వీఆర్ఓ గారికి ఇచ్చిన స్టేట్మెంట్లో బీజేపీ పార్టీ వాళ్ళండి చెప్పారు. విడవలూరు మండలం మాజీ వైసీపీ నాయకుడు మార్టూరు శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయంపై కొందరు వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విడవలూరు టీడీపీ నేత చెముకుల చైతన్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జరుగుతున్న పరిణామాలు విడవలూరు గ్రామ రాజకీయాల్లో వైసీపీలో ఉన్నటువంటి అనేక వర్గ విభేదాలతో మేము దాన్ని లోతుగా చర్చ మాకు అవసరం లేదు. ఆ పార్టీలో అనేక విభేదాలు ఉండొచ్చు, అది వాళ్ళ అంతర్గత అంశం. అయితే నిన్నటి రోజున వైసీపీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లో పదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మా గురించి ప్రస్తావించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులుగా పాసం శ్రీహరెడ్డి గారిని, శ్రీహరణ గారిని మేము ఎప్పుడు గౌరవిస్తానే వచ్చాం. గడిచిన 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చాలా ఎక్కువగా గౌరవించాం. ఆయనకి సమాన హోదా ఇచ్చాం. ఆయన ఎక్కడా కూడా కించపరిచిన సందర్భాలు లేవు, పార్టీ పరంగా కానీ ఆ వ్యక్తిగతంగా కానీ. ఈరోజు ఆయన పార్టీ మారాల్సిన పరిస్థితుల్లో పార్టీ మారారు. అది ఆయన వ్యక్తిగత అంశంగానే మేము భావించాం. మారుతున్న సందర్భంలో ఎక్కడా కూడా ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యకర్తకు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ నేను పార్టీ మారుతున్నానని చెప్పని ఎక్కడ ఆయన మారలా. ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు, పార్టీ మారారు. దాంట్లో తెలుగుదేశం పార్టీ విడవలూరు తెలుగుదేశం పార్టీ ఉన్నారు సీనియర్ నాయకులు చెముకుల శ్రీనివాసరావు కానీ, అనేక కేసుల్లో ఇబ్బంది పడినటువంటి సత్యారెడ్డి గారు కానీ, ఈరోజున తెలుగుదేశం పార్టీ కామేశ్వరరావు కానీ, మిగతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ దాటి బయటకు పోయిన సందర్భాలు లేవు. మేమంతా తెలుగుదేశం పార్టీలో ఏకపక్షంగా ఉన్నాం. మరో అంశం, చైతన్య అనే వ్యక్తి మాతూరు శ్రీనివాసరెడ్డి గారితో కలిసి కొన్ని పనులు చేశారు. మాతూరు శ్రీనివాసరెడ్డి గారిని పార్టీని మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారన్న మాట పదే మాట్లాడొచ్చింది.
ఇక్కడ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ రోజున ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో ఆ యొక్క నిజాలను బహిరంగం చేయడానికి ముందుకు వచ్చాం. ఇడవలూరు గ్రామం స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళుగా జాన్పేట ఉంది. పూర్తిగా దళితులున్న కాలనీ. పటేల్ నగర్ 42 సంవత్సరాలుగా ఉంది. పూర్తిగా గిరిజనులు ఉన్న కాలనీ. 60 సంవత్సరాలుగా ముసలారెడ్డి ఉంటుంది. పూర్తిగా దళితులున్న కాలనీ. ఈ గ్రామం పైన ఒక అవగాహన ఉండబట్టి SC/ST సప్లాల ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేయాల్సిన బాధ్యత మేము ఓట్లేసుకొని గెలిపించుకున్నారు కాబట్టి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మేము పోయి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామాల్లో మనం హామీ ఇచ్చున్నాం, ఇక్కడ మేము సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి అడిగినప్పుడు SC/ST సప్లాన్లో నేనే పర్సనల్గా ఆ యొక్క ప్రతి ఒక్క పని మీద హ్యాబిటేషన్లో కూడా జాన్పేట, ముసలాడుగుంట, మన్నాదురాపేట, ఎలగాలమ్మగుంట, పటేల్ నగర్, అంబేద్కర్ గారి పేర్లు పెట్టి మరీ వర్కులు తీసుకొచ్చాం. 80 కోట్ల రూపాయలు కోవూరు నియోజకవర్గాలు తీసుకొస్తే విడవలూరులో మాత్రమే పనులు చేయలేకపోయాం. ఆ రోజున పంచాయతీలో సర్పంచ్గా భాస్కర్ గారు ఉన్నారు. మేము వెళ్ళి మా శాసనసభ్యులు గారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అడిగారు, ఏమయ్యా గ్రామం మీద ఇంట్రెస్ట్, మీరు గ్రామ అభివృద్ధి కోసం నిధులు తెచ్చారు, ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారని అడిగారు. అన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి, సర్పంచ్ మేము లేవు, తీర్మానాల కోసం కావాల్సిన పరిస్థితులు మేము అడగలేకపోతా ఉన్నాం అడిగాం. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎవరినైనా సరే అడగాల్సిన బాధ్యత మీకుంది, నాయకత్వం వహించేటప్పుడు మీరు పోయి అడగండి అని చెప్పాడు. మేము ఆ రోజున మాధురి సేన మాట్లాడాం. అదే సమావేశంలో గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, పట్నం రాము గారు ఉన్నారు, సర్పంచ్ ఉన్నారు. నేనే వ్యక్తిగతంగా వెళ్ళి అడిగినప్పుడు గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎటువంటి కార్యక్రమం చేయడానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం, పార్టీలు ఖచ్చితంగా చేస్తాం, మీ పార్టీలు మీది, మా పార్టీ మాది, సిద్ధాంతపరమైన విభేదాలు మాత్రమే ఉంటాయి, కానీ గ్రామ అభివృద్ధి విషయంలో కలిసి పంచుకుంటా ఉన్నప్పుడు మేము కూడా గౌరవించాం, మమ్మల్ని గౌరవించారు. కాబట్టి ఆ రోజున మాధురి సేన యొక్క ఆలోచన ప్రకారంగా గ్రామాల్లో వర్కులు చేయడం జరిగింది తప్పితే వర్కుల్లో వచ్చినటువంటి ఆదాయాలు పంచుకోవడం కోసమో లేకపోతే దళిత కాలనీలని, గిరిజన కాలనీ అభివృద్ధి చేయడం ఇష్టం లేని వ్యక్తులు కొందరు ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళ యొక్క మాటలు పక్కన పెట్టి ఆదాయాల కోసం కాకుండా దళిత కాలనీని, గిరిజన కాలనీని ఈ గ్రామంలో సుందరీకరించడం కోసం, అభివృద్ధి పరచడం కోసం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం. పటేల్ నగర్ 42 సంవత్సరాలుగా ఉంది. పూర్తిగా గిరిజనులు ఉన్న కాలనీ. 60 సంవత్సరాలుగా ముసలారెడ్డి ఉంటుంది. పూర్తిగా దళితులు ఉన్న కాలనీ. ఈ గ్రామం పైన ఒక అవగాహన ఉండబట్టి SC/ST సప్లాల ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేయాల్సిన బాధ్యత మేము ఓట్లేసుకొని గెలిపించుకున్నారు కాబట్టి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మేము పోయి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామాల్లో మనం హామీ ఇచ్చున్నాం, ఇక్కడ మేము సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి అడిగినప్పుడు SC/ST సప్లాన్లో నేనే పర్సనల్గా ఆ యొక్క ప్రతి ఒక్క పని మీద హ్యాబిటేషన్లో కూడా జాన్పేట, ముసలాడుగుంట, మన్నాదురాపేట, ఎలగాలమ్మగుంట, పటేల్ నగర్, అంబేద్కర్ గారి పేర్లు పెట్టి మరీ వర్కులు తీసుకొచ్చాం. 80 కోట్ల రూపాయలు కోవూరు నియోజకవర్గాలు తీసుకొస్తే విడవలూరులో మాత్రమే పనులు చేయలేకపోయాం. ఆ రోజున పంచాయతీలో సర్పంచ్గా భాస్కర్ గారు ఉన్నారు. మాధురి సేన ఇలాంటి మంచి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిదని చెప్పిన అనేక సందర్భాల్లో మేము ప్రయత్నం చేసినప్పుడు కూడా నిర్బంధంగా ఆయన నేను ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరని చెప్పిన ఆ రోజున వ్యతిరేకించడం జరిగింది. 2019కు ముందు 19 ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఓడిపోయిన తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీని బలపరచుకోవడం కోసం అనేక గ్రామాల్లో అనేక వ్యక్తులు కలుపుకోవడం ముందుకు పోవాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ నుంచి నిర్ణయం వచ్చిన తర్వాత అప్పుడు కూడా మేము అడిగాం, లేదు ఈ గ్రామాల అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీతో ఏకీభవిస్తున్నాయో కానీ పార్టీల భారీ సంస్కృతి నాకు లేదని చెప్పారు. పాశశేఖర్ అన్న అనేక సార్లు మాధురి సేన గారిని మన తెలుగుదేశం తీసుకుని ప్రయత్నం చేయడం చెప్పని నేరుగా నాతో చెప్పారు, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో చెప్పారు, ఇక్కడ నుండి గ్రామ నాయకులతో చెప్పారు. అది పార్టీ అందరికి తెలిసిన అంశం. అయితే వాళ్ళకి ఏదో ఆ సమస్యల నేపథ్యంలో వాటి గురించి మాకు అవగాహన కూడా లేదు. సేనను విభేదించి బయటకు వచ్చి ఒక స్వతంత్రంగా ఒక పార్టీ వాళ్ళకి సంబంధించిన ఒక అభ్యర్థిని సర్పంచ్ అభ్యర్థి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు అప్పుడు గతంలో గ్రామ అభివృద్ధిలో మాకు సహకరించి ఉన్నారు. అటువంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం కోసం మేము పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడినప్పుడు గ్రామాల అభివృద్ధి కోసంగా మీరు అయితే కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకొని చెప్పారు. అప్పుడు కూడా శేఖర్ రెడ్డితో మాట్లాడాం. పక్కకు పోయినప్పుడు తిరిగి మేము వేరే అభ్యర్థిని నిర్ణయించిన పరిస్థితుల్లో ఆల్రెడీ సేనని ఒక అభ్యర్థిని నిర్ణయించున్నాడు కాబట్టి నిర్ణయించిన అభ్యర్థిని మళ్ళీ మార్చితే ఇబ్బందులు వస్తాయి కాబట్టి అతనికి మాట ఇచ్చున్నాం కాబట్టి అతను కూడా చదువుకున్న అభ్యర్థి కాబట్టి అతని ద్వారా ఈ గ్రామ అభివృద్ధి జరుగుతున్న ఆలోచన ఉంది కాబట్టి ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని అతనికి మేము సహకరించడానికి సిద్ధపడ్డాం. ఆ సమయంలో మాకెవరికి తెలియకుండానే అకస్మాత్తుగా శ్రీహరణ పార్టీ మారడం జరిగింది. అది ఆయన వ్యక్తిగత అంశం, దాని గురించి మీరు చర్చించదలుచుకోలేదు. ఈ విధంగా ఎక్కడా కూడా శ్రీహర్ రెడ్డి గారికి కానీ మేము పార్టీ పరంగా వచ్చిన ఇబ్బంది లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ గ్రామ పరిస్థితుల్లో లోపాయకార ఒప్పందాలతో కానీ మరిటువంటి
లాభాపేక్ష కానీ బాదుల శ్రీనివాసరెడ్డి గారితో గతంలో పనిచేయలేదు, ఇప్పుడు కలిసి పనిచేయట్లేదు. కేవలం గ్రామం కోసం, ఈ గ్రామ అభివృద్ధి కోసం, పంచాయతీని కాపాడుకోవడం కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాం. ఇడవలూరులో పోలగడ్డ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము అనేక 13 కోట్ల రూపాయల కార్యక్రమాలు చేశాం. అయితే వీళ్ళు నిజంగా ఈరోజు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి ఈ గ్రామం మీద ఒక ఆలోచన ఉంటే, ఈ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటే, వర్కర్ల కోసమో పనుల కోసమో ఓటాల కోసమో కాకుండా మాట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకుంటే ఇడవలూరు హై స్కూల్లో స్టేడియం స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయితే ఈరోజు ఎందుకు ఖాళీగా ఉందో చెప్పాలా. మన్నాదులపేటలో, జాన్పేటలో వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసుకుని కనీసం వాటర్ కనెక్షన్ ఇస్తే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలకి, దళిత గిరిజనులకి, ఎస్పెషల్లీ దళితులకి గిరిజనులకి నీళ్లు నేరుగా ఇంటికి వస్తాయి. ఆ సౌకర్యాన్ని ఎందుకు కల్పించడంలో వీళ్ళు 2 సంవత్సరాలు విఫలమవుతున్నారో చెప్పాలా. ప్రత్యేక అధికారుల చేతిలో ఉన్నాయి. నిజంగా వీళ్ళకి కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీయో లేకపోతే మేము సెంటర్ కలిసిన వర్గాల్లో అభివృద్ధి జరుగుంటే ఈరోజు ఎంక్వైరీ పెట్టుకుంటే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మాటలు మాట్లాడే ముందు వైసీపీలో వర్గ విభేదాల గురించి మేము మాట్లాడడం, అది వాళ్ళ సొంత అభిప్రాయాలు. వ్యక్తిగతంగానో తెలుగుదేశం పార్టీ సంబంధించిన వ్యక్తుల మీదనో, తెలుగుదేశం పార్టీ ఆలోచన పనుల మీదనో వీళ్ళు దాడి చేయాలని చూస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి మీ దగ్గర ఉన్నారు. మేము సిద్ధం ఎటువంటి చర్చలకైనా. ఇడవలూరు మండలంలో, ఇడవలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీని జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడైనా అభివృద్ధి జరుగున్నా, లేదు ఈ రోజు జరిగినటువంటి మా కలయికలో తెలుగుదేశం పార్టీ సంక్లిష్టమైన మొత్తం అందరూ కూడా సంక్షిప్తంగా అందరూ చర్చించుకుని ఏకతాటిగా ఒక నిర్ణయం వచ్చి గ్రామ అభివృద్ధి కోసంగా ఎవరితో అయినా సరే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి కేవలం బాదుల శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని స్వతంత్రంగా ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెప్పి పూర్తిగా విశ్వసించడం ద్వారానే తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రోజు మేము బాదుల శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నాం తప్పితే ఎటువంటి లోపాయకార ఒప్పందం లేవని చెప్పని బహిరంగ విలేకరుల సమావేశాలు తెలియజేస్తారు. దయచేసి మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరు ఇంకో రకంగా ఆలోచించవద్దని, అటువంటి ప్రలాపాలు చేస్తే సరైన సమయంలో ప్రజలు సరైన రీతిలో సరైన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అచ్యుతరెడ్డి గారు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి జరిగిందని, విడవలూరు సొసైటీ నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి జరిగిందని, రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు పడలేదని, 1,20,00,000 మేము సంపాదించామని మాట్లాడాడు ఆయన. నేను ఒకటే చెప్తున్నాను ఆయనకి, ఈరోజు మీరు అధికార పార్టీలో ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నడిపిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి జరుగుంటే చర్యలు తీసుకోవచ్చు. మీ చేతిలో అధికారం ఉంది, మీ దగ్గర రికార్డు ఉంది, చర్యలు తీసుకుని నేను ఛాలెంజ్ చేస్తాను. మీకు కానీ ధైర్యం ఉంటే, నిజంగా మేము కానీ అవినీతి చేస్తుంటే మీరు చర్యలు తీసుకోండి. మేమేమన్నాం, ఒక డీలరు ఆయనకు 10 ఎకరాల లోపల ఉంటే ఆయన కుటుంబ సభ్యుల పేరుతో 80 ఎకరాలు చూపించి 320 పుట్లు ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి కారణం అచ్యుతరెడ్డి, గోవర్ధన్ రెడ్డి. అంతేకాకుండా ఆయన ఊర్లో రైతులందరికీ పుట్టికి 9,000 లెక్కనిచ్చాడు, చాలా కొద్ది మందికి మాత్రమే 10,000, 11,000 ఇచ్చాడు. దానికి ఆన్సర్ ఇంతవరకు చెప్పకుండా ఎదురుదాడి. దొంగ అంటే నువ్వు దొంగ, మీ నాయన దొంగ, మీ అమ్మ దొంగ, మీ చిన్నమ్మ దొంగ అని చెప్పినట్టుగా ఆయన వాళ్ళ తప్పులకి ఆన్సర్ చెప్పకుండా, మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా మీరు దొంగలు అన్నట్టుగా మాట్లాడటం, దొంగ అన్నట్టు మాట్లాడాడు ఆయన. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళకి నిజంగా వాళ్ళ మాట మీద నిజాయితీ ఉంటే విడవలూరు సహకార సంఘం మీద విచారణ జరిపించండి, దాని మీద చర్యలు తీసుకోండి. అప్పుడు నేను జైలుకు పోయేదానికైనా, రాజకీయాలు మానుకునేదానికైనా సిద్ధంగా ఉన్నాను. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 2, పంచాయతీలో అవినీతి జరిగిందని, శ్రీహరెడ్డి దాని మీద అర్జీ పెట్టాడని, భాస్కర్ టైంలో అవినీతి జరిగిందని మాట్లాడాడు ఆయన. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు గాడిదలు కాస్తున్నారా? మీరు అందరూ ఉన్నారు అప్పుడు. గోవర్ధన్ రెడ్డి, నేను, నువ్వు అందరూ ఉన్నావు. ఆయన్ని అభ్యర్థి అని చెప్పుకున్నావు. ఆయన్ని అభ్యర్థి అనేది అబద్ధం. నువ్వు నేను గోవర్ధన్ రెడ్డి కలిసి ఆయన అభ్యర్థికి నిలబెట్టాం. ముగ్గురం కలిసి అభ్యర్థికి నిలబెట్టాం. ముగ్గురం కలిసి ఆయన గెలిపించాం. నువ్వు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయినావు. ఓడిపోయిన తర్వాత మేము ఊళ్ళో ఉన్నాం. ఊళ్ళో గోవర్ధన్ రెడ్డి, నేను ఇద్దరం కలిసి పంచాయతీ నడిపాం. నేను నిజంగా తప్పు చేస్తుంటే ఆ రోజు గోవర్ధన్ రెడ్డి, నవీన్ రెడ్డి అడుగుండాలి. మీరు తప్పులు చేస్తున్నారు, ఇదిగో ఇది తప్పు అని అడుగుండాలి. మేము అడిగాం కదా మొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రంలో మీరు తప్పులు చేస్తున్నారా, మీరు అవతరాలకు అప్పచెప్పారు, అవినీతి జరుగుతుంది, రైతులు పట్టుకొడుతున్నారని అడిగాం. మీరు ఆ రోజు మమ్మల్ని అడిగి ఉండాలా? లేదు ఊళ్ళో ఎవరికైనా చెప్పుండాలా? లేదు మీ నాయకుడు ఎమ్మెల్యే గారికి చెప్పుండాలా? ఏమన్నా మీరు చేశారా పని? ఎందుకు మీరు చేయలేదు? ఎమ్మెల్యే గారితో చెప్పొచ్చు. నేను అడిగా, ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతి జరుగుతుంది అన్నా, మీరు చూడండి, మీరు పట్టించుకోండి, రైతులు నష్టపోతారని మీ ఎమ్మెల్యేని అడిగినా, అదేవిధంగా ఎన్డీసీఎం చైర్మన్ అడిగినా. మీరు ఆ విధంగా ఎందుకు అడగలేదు? మేము తప్పులు చేస్తుంటే అంటే దాని అర్థం మేము తప్పులు చేయలేదని. మీరు కానీ ఎమ్మెల్యే గారికి
దృష్టికి తీసుకోవాలేదంటే మేము తప్పులు చేయలేదని. రాండి, ఊర్లో బహిరంగ విచారణకు సిద్ధం. మేము ఏ రైతు దగ్గరికైనా పోతాం. ఆ రైతుకి 9 సొసైటీ ద్వారా కొలిచిన ఓట్లకి 9,000 వచ్చిందా 13,000 వచ్చిందా కనుక్కుందాం. మీ హెడ్రెడ్డి ద్వారా NDCMS ద్వారా కొలిచిన ఓట్లకి 13,000 వచ్చిందా 9,000 వచ్చిందా కనుక్కుందాం. మీకు ధైర్యం ఉంటే రాండి, బహిరంగంగా డోర్ టు డోర్ తిరుగుదాం. రైతులకి మేము కొలిచినట్లు ఉన్నాయి. మా ద్వారా మా సొసైటీ ద్వారా కొలిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొలిచిన ఓట్లు ఉన్నాయి. ఆ రైతుల దగ్గరికి పోదాం. అట్నే NDCMS ద్వారా కొలిచిన ధాన్యం ఉంది. ఆ రైతుల దగ్గరికి పోదాం. రాండి, మీకు ధైర్యం ఉంటే. పోతే నువ్వు పదే అంకమ్మ తల్లి ఇంట్లో నేను పుట్టాను, అంకమ్మ తల్లి ఇంట్లో నేను పుట్టానని మాట్లాడావు. రా అంకమ్మ తల్లి కాడికి వీటన్నిటి మీద వీటన్నిటి మీద ప్రమాణకం చేస్తాం. నువ్వు చేయగలవా? చేసే పని రా. ఏ రోజైనా ఏ గంట అయినా నేను సిద్ధంగా ఉండా. వీటి మీద నేను ప్రమాణం చేసేదానికి. పంచాయతీ విషయంలో అవినీతి జరిగిందని మీరు చెప్తున్నారు. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉండింది. శ్రీహరెడ్డి నాయకత్వం వహించాడు. ఆయన అర్జీ పెట్టాడు, ఒక పేపర్లో ఇచ్చాడు. నేను ఒకటే చెప్పి ఆ పేపర్ వాటికి వచ్చిన నిధులు 1,40,00,000. ఆయన ఏం చెప్పాడు? 1,50,00,000 దుర్వినియోగమని చెప్పాడు. 1,40,00,000 నిధులు ఇస్తే 1,50,00,000 దుర్వినియోగం అవుతాయని అడిగా నేను. ఆ పత్రిక వాళ్ళని మాట్లాడాం. ఏమైనా మీరు టేస్తున్నారు, మీరు వేశారు కాబట్టి మమ్మల్ని ఎవరిని అడగలే, మీకుగా మీరు వేశారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద డెఫమేషన్ సూట్ వేస్తాం, కోర్టుకు పోతాం చెప్పాం ఆ పత్రికల వాళ్ళకి. ఆ పత్రికల వాళ్ళు చూసుకొని విచారించి రికార్డ్స్ అన్నీ పంచాయతీ ఆఫీస్కి చూసుకొని తెల్లారి సవరణ పెట్టారు, వివరణ ఇచ్చారు. మేము పొరపాటు చేసామని రాశారు. మీ జనంలో మీరు ఎప్పుడైనా పని చేయించారా? మీ మీద ఒక వార్త వస్తే ఆ పత్రిక చూపించి ఆ పత్రికలు ఎవరిని పెట్టించారు? మీరు ఎప్పుడన్నా వార్త వస్తే ఇంకొక వార్త అవతల మీద వేయడం, ఇంకొక తప్పు అవతల మీద చెప్పడం తప్ప మేము తప్పు చేయలేదు, మేము కరెక్ట్గా ఉన్నామని ఎప్పుడైనా మీరు పత్రికలో వివరణ రాయించారో మీ రాజకీయ జీవితంలో? మేము కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి ఆ పత్రిక చేత వివరణ రాయించాం. ఆ పత్రిక వాళ్ళు ఒప్పుకొని వివరణ రాశారు, మేము తప్పు చేయలేదని రాశారు. మీరు చేయగలిగారు ఆ పని? శ్రీహరెడ్డి గారు, నిన్ను నేను అడిగానని చెప్తున్నావు. ఈ మాట శ్రీహరెడ్డి గారు చెప్పాలా? చెప్పి దేవస్థానంలోకి వచ్చి నేను ఆయన అడిగానని కానీ సర్పంచ్ ఆయన అడిగానని కానీ దేవస్థానంలోకి వచ్చి చెప్పను శ్రీహరెడ్డిని. నేను ఒప్పుకుంటా, నేను చెప్తా దేవస్థానంలో, మా సర్పంచ్ చెప్తాడు దేవస్థానంలో మేము తప్పు చేయలే, శ్రీహరెడ్డిని మేము అడగలే. శ్రీహరెడ్డికి నిజంగా నిజాయితీ అనేది ఉంటే వచ్చి దానిలోకి వచ్చి ప్రమాణకం చేయమనండి. ఈ మాటలన్నీ దేనికంటే గ్రామంలో ప్రజలను వదిలేసి మీ సొంత వ్యాపారాలకు మీరు తిరుగుతా, మీ సొంత వృత్తులు మీరు చేసుకుంటా ఈరోజు ఎలక్షన్లు వచ్చేటప్పటికి ప్రజలకు అవసరం లేనప్పుడు తప్పుడు వార్త ప్రచారం చేస్తున్నారు. దీని మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు పదే చెప్తున్నావు అంకమ్మ గట్టింట్లో ఉన్నాను. నేను నీకు నిజంగా అదే కానీ ఉంటే వచ్చి అంకమ్మ గట్టింట్లో నుంచి బయటికి అంకమ్మ దేవస్థానంలోకి రా, ప్రమాణకం చేద్దాం. ఇద్దరే సర్పంచ్ కూడా వస్తాడు, ప్రమాణకం చేద్దాం. ధాన్యం కొనుగోలులో పంచాయతీలో ఈ రెండు మీద ప్రమాణకం చేస్తాం. ఇంకోటి కూడా ఉంది, ఈ రోజు కూడా మీరు అధికారంలో ఉండరు. మీరు అడగండి, మీరు రండి, విచారణ జరపండి. ఉంటే సర్పంచ్ కానీ నా మీద కూడా చర్యలు తీసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, దాంట్లో నిజంగా అవినీతి జరుగుంటే మీరు ఆ రోజు ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ గాడిదలు కాస్తున్నాడా? ఇవన్నీ కూడా ఈ రకమైన తప్పుడు ప్రచారాలకు ఖండిస్తున్నాం. రెండో మాట, ఆయన అభ్యర్థి అంట, అయ్యా అచ్యుత్ రెడ్డి నువ్వు రాయ్యా, నువ్వు వస్తే నువ్వు అభ్యర్థిని నిలబెడితే మేము ప్రచారం చేసి గెలిపిస్తామని చెప్పామంట. అంత సీన్ లేదాడ. మేము ముగ్గురం కలిసి భాస్కర్ని అభ్యర్థిగా నిర్ణయించాం. ఆయన గోవర్ధన్ ఆయన అచ్యుత్ రెడ్డి వస్తే అచ్యుత్ రెడ్డి కోసం ఎదురు నెల్లూరుకు పోయి ఆయన మా చేతులు పట్టుకొని ఆయనకి స్వాగతం పలికి మాకు ఆయనకి అంత గౌరవం ఇచ్చేంత సీన్ మా దగ్గర ఎప్పుడు లేదు, ఆయన దగ్గర కూడా లేదు. ఆయన ఎందుకో హైక్ చేసుకుంటున్నాడు, అంత హైక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అభ్యర్థి కాదు, ముగ్గురం కలిసి నిర్ణయించిన అభ్యర్థి ఆయన. దాన్ని కల్పించుకొని ఆయన ఏ లోకంలో ఉండి మాట్లాడి నాకైతే అర్థం కాలేదు. ఆయన ఇంటికి పోయామంట, అయిపోయిందంట, పంచాయతీలు అయిపోయిందంట. ఆయన కార్యంలో ఆయనకు అవసరమైనప్పుడు ఆయన ఉపయోగించుకొని నా కార్యాన్ని గడుపుకున్నానని చెప్పాడు ఆయన. నేనేం వ్యాపారాలు చేయలే, ఇంకేం కాంట్రాక్టులు చేయలే, ఆయన నాకు ఉపయోగపడేదానికి. ఇవన్నీ ఇటువంటి తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో ఊళ్ళో జనాన్ని నమ్మించలేరు. దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళనే తప్పుపడతారు తప్ప వస్తారు తప్ప మమ్మల్ని ఆకాశం మీద ఉమ్మేసినటువంటి దీన్ని మాట్లాడిన కూడా అని చెప్తున్నాను. ముత్తుకూరు మండలం నేలటూరుపాలెంలో మండల మత్స్యకారుల నాయకులు వావిలాల జనార్దన్, మామిడిపూడి గ్రామంలో చిల్లకూరు గోపాల్ రెడ్డి మరియు కొప్పోలు బుజ్జయ్య కుటుంబ సభ్యులను సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని వేపకాయ మిల్లులలో లారీ కిరాయి అడగడానికి వెళ్లిన లారీ యజమాని వెంకటేశ్వర్లు అతని కొడుకు ప్రదీప్ కుమార్ పై దామిశెట్టి సోదరులు షట్టర్ దించి కర్రలతో రాడ్లతో దాడి చేశారని వారు ఆరోపించారు. గాయపడ్డ వారిరువురు పోలీస్ కేసు నమోదు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సుధీర్ నాయుడు కుట్టారు. దేని కుట్టారు? మాట్లాడదాం రావాలని పిలిపించి కుట్టాడు. పిల్లలని నన్ను కొట్టేశాడు. ఎవరు కొట్టింది? ఎవరు? సుధీర్ నాయుడు, రామశెట్టి సుధీర్ నాయుడు. దేని మీద గొడవ జరిగింది? ఏం గొడవ? నాకు డబ్బులు ఇవ్వాలి, 3,70,000 లారీ కిరాయి దొరుకుతుంటే కిరాయిలు 5-6 నెలలు చూపిస్తున్నాడు. ఇప్పుడు తమ్ముడి దగ్గరికి వెళ్ళాము, డబ్బులు అవసరం కుదరాలంటే ముందు బేడున్నాడు అని పెద్ద పెద్దగా కలిసి చూసాడు. కలిసి వచ్చేసాం. ఇప్పుడు డబ్బులు ఇస్తాను రామని చెప్పి పిలిపించి మిల్గాడి పిలిపించి డబ్బులు అడుగుతావు అని చెప్పి కొట్టాడు. ఎవరెవరు ఉన్నారు అక్కడ? సుధీర్ నాయుడు, పోర్లయ్య, దామశెట్టి సేనయ్య, వాళ్ళ బామ్మది కొడుకు పేరేళ్ళు. జరిగింది ఎక్కడది? అది యాప్కమిల్లో లోపల డోర్లు వేసి. మీరు ఒక్కరే వెళ్ళారా? నేను ఒక్కడే పిల్లల కాడ దోచేసి పిల్లల కాడ పుట్టి నన్ను పడేసి రాడ్ పెట్టి కొట్టాడు. రాడ్ తీసుకొని ఇంకెవరికి వాళ్ళకేం దెబ్బలు లేవు? వాళ్ళకేం దెబ్బలు లేవు. ఓకే. దేంతో కొట్టారు? నాకు దేంతో రాటుతో కొట్టారు. ఏదో ఉంది కానీ దేంతో కొట్టారు అర్థం కాలేదు. ఇది ఏ సత్యం? ఎంతమంది? నీ పేరు? నా పేరు ప్రదీప్. ప్రదీప్. ఎవరెవరు వెళ్ళారు? మేము మా ఫ్యామిలీ వరకే వెళ్ళాం అనమాట. వాళ్ళు నిన్న వెళ్తే మా అన్న బయటికి పో అట్లా చెప్తున్నారు. మేము వెళ్ళి మా వాళ్ళు చెప్పేది వచ్చాం అట్లా పద్ధతిగాలని చెప్పేసి. మళ్ళీ అందుకోసం మళ్ళీ ఈ రోజు పిలిపించారు వెళ్ళి మాట్లాడదాం అని చెప్తే మేము మామూలుగా మాట్లాడుతున్నాం. వాళ్ళు మళ్ళీ రైజ్ అయిపోయి మా అబ్బాయిని కొట్టడానికి వచ్చారు. కొట్టడానికి వస్తున్నా మేము కామ్గా ఉన్నాం, మాట్లాడుకున్నాం అని చెప్పి. ఆయన వాళ్ళు వెనుకోకుండా దాడి చేశారు. ఇంకెవరు? మీ ఇద్దరేనా దెబ్బలు? అవును, మా ఇద్దరు. మొదలు ఎవరికి లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.